అందరికీ నమస్కారం. నా పేరు కొమ్ము తరుణ్ కుమార్. నేను టెక్కలికి కోదండరాం వీధి మాది. నన్ను అన్యాయంగా టెక్కలి సిఏ విజయ్ కుమార్ నాకు 2 నెలల ముందు అన్యాయంగా అరెస్ట్ చేశాడు. కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు పేరు చెప్పి నేను 40 లక్షల రూపాయలు తీసుకున్నానని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే ₹1,00,00,000 కూడా తీసుకున్నానని కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను 40 లక్షలు కానీ ₹1,00,00,000 కానీ తీసుకున్నట్టు ఎక్కడ అవని ఎవరి దగ్గర అవని కంప్లైంట్ తీసుకోలే, ఎవరు ఇవ్వలే. అంటే 40 లక్షలు ₹1,00,00,000 ఆఫ్టర్ ఆల్ ₹1,00,000 తీసుకుంటేనే ఈరోజు ఎవడు కూడా ఊరుకోడు. అలాంటిది నేను 40 లక్షలు ₹1,00,00,000 తీసుకుంటే ఎవడైనా ఒక హైదరాబాద్కి చెందిన మహిళ దగ్గర నేను తీసుకున్నాను అని చెప్పారు. ఆ హైదరాబాద్కి చెందిన మహిళ కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఎవరు ఇవ్వలే. ఒక ముఖం తెలియని ఎవడో రవి దాబా దగ్గరంట నేను హెల్మెట్ వేసుకొని నేను వైజాగ్కి చెందిన ఒక అబ్బాయి ఇద్దరం పల్సర్ బైక్ మీద వెళ్ళి ఆయన్ని ఎవరో ఒక వ్యక్తిని ఆపి ₹30,000 తీసుకొని ఇస్తావా ఇవ్వవా అని బెదిరిస్తే వాడు ₹30,000 మాకు ఇచ్చాడంట. అది పట్టుకొని మమ్మల్ని అరెస్ట్ చేశాడు. లాస్ట్ టైం అలాగే టెక్కలికి చెందిన విజయ్ సిఏ కుమార్ అనే వ్యక్తికి నాకు చిన్న డిస్కషన్ ఉంది. నన్ను కొత్తగా చూశాడంట. నువ్వెవరు అని అడిగాడు. నేను కార్యకర్తనన్నా. మీరెవరు అని అన్నా. నేను టెక్కలికి చెందిన సిఏ అని అన్నా. ఓకే అని అన్నా. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి 2 days తర్వాత మా బ్రదర్కి తర్వాత వీళ్ళకి నా మీద ఎంక్వైరీస్ చేశాడు. ఎంక్వైరీస్ చేసి వాడెవడు అది ఇది అనుకుని అన్నాడు. సరే, నన్ను పట్టుకొని నన్ను హింస పెట్టి 10 రోజులు నన్ను మా ఇంటి వాళ్ళకి కానీ ఎవరికి కానీ తెలియకుండా న్యూస్ రిపోర్టర్స్ వచ్చినా కూడా వాళ్ళెవ్వరికీ తెలియకుండా నన్ను 10 రోజులు హింస పెట్టి నన్ను కొట్టిన రిపోర్ట్స్ కూడా ఫారెన్సిక్ రిపోర్ట్స్కి వెళ్ళి నా కాలుకి ఇంజురీస్ ఉన్నాయి. అలాగే నన్ను టెక్కలికి చెందిన స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ నాకు ఇంజురీస్ ఉన్నాయని శ్రీకాకుళం రిఫర్ చేస్తే టెక్కలి సిఏ ఏం చేశాడంటే కోడబొమ్మల హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి నన్ను రిమాండ్కి తరలించాడు. టెక్కలి పోలీస్ స్టేషన్లో నన్ను 8 రోజులు ఉంచాడు. శ్రీకాకుళం CCSలో 2 రోజులు ఉంచాడు. నన్ను కొట్టని ప్లేస్ లేదు. నన్ను టార్చర్ చూపించాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు అన్నందుకు నన్ను కొడతావా? నన్ను నరకం చూపించాడు. నా పేపర్లో వేశాడు. తర్వాత నా ఫ్రెండ్స్ దగ్గర, నేను నా రూమ్మేట్స్ దగ్గర, అందరి దగ్గర కూడా నన్ను అంటే మీకు ఎలా చెప్పానంటే పూర్తిగా బ్యాడ్ చేసాడు. నేను ఎక్కడున్నానో మొత్తం ఇచ్చేసాడు. నువ్వు ఎంత కింజరాపు అచ్చెన్నాయుడు చుట్టం అయితే నువ్వు చేసిన ప్రతి ఒక్కటి కూడా నీకు కింజరాపు అచ్చెన్నాయుడు అవుతారా? ఇదే విషయంకి వస్తే నేను కింజరాపు రామ్మోహన్ నాయుడు అభిమాని. నాలాగా గుండెల మీద వేసుకున్నోడు ఏపీ కాదు, తెలంగాణ కాదు, జిల్లా కాదు, ఎవ్వడు లేడు. ఇది కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు టాటో. అలాంటిది రామ్మోహన్ నాయుడు గారికి కూడా నీ విషయంలో చాలాసార్లు చెప్పాను. అలాగే కింజరాపు అచ్చెన్నాయుడు గారికి కూడా చాలాసార్లు చెప్పాను. కానీ ఎంత నీకు అచ్చెన్నాయుడు మామయ్య అయితే నిన్ను కాపాడేస్తారు అనుకుంటున్నావా? ఏం చూసుకొని నువ్వు రెచ్చిపోతున్నావు? ఎంతమంది నువ్వు టెక్కల్లో డబ్బులు తీసుకోలేదు? రీసెంట్గా ఒకటి దగ్గర 4 లక్షలు తీసుకున్నావు. చిన్న రోకల పిల్లడి దగ్గర ₹1,00,000 తీసుకున్నావు. ఎంతమందికి నువ్వు తీసుకోలేదు? తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా నీ మీద కంప్లైంట్ ఇస్తాడు. రీసెంట్గా గోపినాథపురం చెందిన ఒక వ్యక్తి సైట్ విషయంలో కూడా నువ్వు టార్చర్ పెట్టావు. నీ విషయాలు ఎవ్వడికి తెలియదు అనుకోదు. నిన్ను స్థానిక కింజరాపు అచ్చెన్నాయుడు గారు టెక్కల నియోజకవర్గం చెందిన ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ గారు నిన్ను కాపాడుతున్నారని ఇది నా మామయ్య అని చూపించుకుంటున్నావు. కానీ నువ్వు ఎంతో మంది దగ్గర నాలాంటి వ్యక్తిని నువ్వు టార్చర్ పెట్టి నా దగ్గర డబ్బులు తీసుకొని నా ఫోన్స్ నువ్వు ఇచ్చేసి నన్ను చాలా నరకం చూపించావు. నన్ను సెల్లతో పిడికిలు బిగించి ఇక్కడ కొట్టి ఇలా కలుస్తాం అనుకోలేదు అని చెప్పావు. కానీ ఈ విషయాన్ని ఎస్పీ గారి దృష్టిలో పెడదాం అనుకున్నా, కానీ అక్కడ వరకు కూడా వెళ్ళాలని చేశాను. సిపి గారి దృష్టిలో పెడదాం అనుకున్నా, వైజాగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి దృష్టిలో కూడా పెడదాం అనుకున్నా, కానీ కావాలి. కానీ
ఈరోజు ఇంతమందికి అన్యాయం చేసావు. చాలామందికి టెక్కలిలో నియోజకవర్గంలో చాలామందికి అన్యాయంగా డబ్బులు తీసుకొని చాలా చేసావు. కానీ ఎవ్వరూ ఏ కంప్లైంట్లు ఇవ్వలేదు అనుకో. రీసెంట్గా ఒక ఇద్దరు వ్యక్తుల మీద కత్తులతో మారణాయుధులతో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించావు. అంటే నువ్వు చేసిన ప్రతి అన్యాయంగా వాళ్ళని అరెస్ట్ చేసావు. అంటే నిన్ను ఎవడు ఆపడు, నిన్ను ఎవడు చెందడు, మా మామయ్య కింజరాపు అచ్చెన్నాయుడు అని నువ్వు ప్రతి ఒక్కటి చేసుకుని పోతున్నావు. అంటే ఎంతవరకు కాపాడుతాడు? ఎంతమంది నిన్ను అరెస్టులు చేస్తావు? ఇప్పుడు కూడా ఒక 10 నిమిషాల ముందు నీకు కాల్ చేశావు, నా ఫోన్ కట్ చేసావు, నన్ను అన్యాయంగా చిత్రహింసలు పెట్టావు. కానీ నేను నీ మీద ఒక్కటి కూడా కోర్టులో కేసు వేయలేదు. ఒక్క వీడియో కూడా రిలీజ్ చేయాలి. ఈరోజు రిలీజ్ చేస్తానంటే నా బాధ, నా ఆవేదన, నన్ను కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి దృష్టిలో పెట్టి అన్యాయంగా నన్ను బ్యాడ్ చేసావు. అలాగే స్థానిక టెక్కల ప్రజల దృష్టిలో కూడా నువ్వు నన్ను బ్యాడ్ చేసావు. సో ఎందుకు నువ్వు ఇంతమందిని అన్యాయం చేసి, నాలాంటి వ్యక్తిని కూడా అన్యాయం చేసి, ఇంత కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు వేరే అభిమానులు అయ్యండి ఏ రోజు కూడా ఆయన ఒక మాట తెచ్చుకోలేక, మచ్చ తెచ్చుకోలేక పనులు చేసుకొని ఆయన అడుగు జాడల్లో నేనుండి స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లు 2014లో జరిగినప్పుడు కూడా నేను ఎలక్షన్ టైంలో కూడా చాలా ఇబ్బందులు పడి, చాలా దెబ్బలు నా ఒంటి మీద ఎలక్షన్ టైంలో కూడా వైసీపీ వాళ్ళు దాడి చేసి ఇవన్నీ చేసినా కూడా నేను అదే పార్టీని నమ్ముకుని ఉన్నాను. అదే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి అభిమానిగా ఉన్నాను. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచో వచ్చి అదే వైసీపీ హయాంలో పనిచేసి నువ్వు ఎంతమందిని టెక్కల్లో ఇబ్బంది పెడతావు, ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, ఎవ్వరు కంప్లైంట్ ఇవ్వట్లేదు, ఎవ్వరు కూడా ఎదురు తిరగట్లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఎదురు తిరిగే రోజు వచ్చింది. నన్ను కునుకు లేకుండా చేసావు, నన్ను టార్చర్ పెట్టావు, నన్ను 10 రోజులు పోలీస్ స్టేషన్లో పెడతావా? కోర్టుకి వెళ్తే జడ్జి గారిని కూడాను కలవనివ్వకుండా చేసి నన్ను రిమాండ్ పంపిస్తావా? ఎవడు అడిగినోడు లేడనా, రాడనా? నన్ను ట్రేస్ అవుట్ చేసి పట్టుకుంటావా? సిఏ విజయ్ కుమార్, మళ్ళీ చెప్తున్నా, నేను తప్పు చేసినోడినైతే ఫోన్ లాంచ్ చేసుకొని ఉండను. ఫోన్ లాంచ్ చేసుకొని ఉన్నానంటే నేను తప్పు చేయలేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలతో నన్ను కానీ ఎవరిని కానీ టచ్ చేయి. నీకు డబ్బు ఇస్తే ఏ పనైనా జరుగుతుందని ప్రతి ఒక్కడి టెక్కల్లి నియోజకవర్గం మొత్తం అందరికీ తెలుసు. నీకే కాదు, నీ కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కల్ నియోజకవర్గం చెందిన స్థానిక మినిస్టర్, అదే పార్టీకి చెందిన వాడిని కానీ చెప్తున్నా విను. ఎంత కాపాడుతాడు కాపాడుకోమని. అదే ఎలక్షన్కి వీధుల్లోకి వస్తారు, అప్పుడు మేమేంటో మా సత్తా ఏంటో చూపిస్తాం. జాగ్రత్త, కబద్దార్. సిఏ విజయ్ కుమార్ని ఇంతమందిని టార్చర్ పెట్టి ఇంతలాగా ప్రత్యక్షంగా ఎవ్వరూ రావాల్సిన లేదు, నేనే ప్రత్యక్షంగా వస్తున్నా. నువ్వు ఎంతవరకు వెళ్తావో వెళ్ళు. నిన్ను విధుల నుంచి తొలగిస్తారు కూడా. ఆ రోజు దగ్గర పడ్డది. నాలాంటోడిని స్థానిక అంటే ఎస్సీ బోర్డు అంటే నీకు అంత చులకనా, మాలోడు అంటే నీకు అంత చులకనా? నన్ను ఏమన్నావు? రే ఇలా కలుస్తాం అనుకోలేదు కదా, నీ జాతి ఏట్రా, నీ నీతి ఏట్రా అని అన్నావు కదా. ఇప్పుడు రా, నా జాతి ఏటో నీ నీతి ఏటో చూపిస్తా. అంటే నీకు ఎస్సీ బోర్డు అంటే అంత చిలకనా, నీకు మాలోడంతా అంత తేలిక? రా, నీ ఇదంతా నా ఇదంతా చూసుకుందాం. అర్థమవుతుందా? నీ బలం ఏంటో నా బలం ఏంటో చూసుకుందాం. రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను అన్నావు కదా ఈ మధ్యన, షీట్ ఓపెన్ చేయి. ఏమని రౌడీ షీట్ ఓపెన్ చేస్తావు? ఎవరిని మర్డర్లు చేసిన పక్కన పెట్టుకొని సామాన్యమైన వ్యక్తుల్ని అరెస్టులు చేయడం కాదు. గుర్తుపెట్టుకో, నీలాంటోడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నంత కాలం లంచాలు, అన్యాయాలు ఇలాంటివి పాల్పడుతూనే ఉంటాయి. ఇలాంటివి పాల్పడకూడదు అంటే నీలాంటోడిని విధుల నుంచి తొలగించాలి. నన్ను అన్యాయంగా నాకు ఇంత టార్చర్ పెట్టావు, నాకు పరువు పోయినట్టు చూసావు. నీలాంటి మీద పరువు నష్టం దావా కూడా వేస్తా. రేపే కోర్టులో నీ మీద పిటిషన్ కూడా వేస్తున్నా. నమస్కారం ఎస్పీ గారు, అలాగే డీజీపీ గారు, అలాగే వైజాగ్ సిపి గారు, మీ అందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలని నా మనవి.
నమస్కారం సార్.